ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. హలో ఊహా. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా వచ్చింది ఈ సినిమా ఆఫర్ నీకు? అంటే నేను భౌత కేసరి కూడా చేశాను. రోజు ఇట్లానే చాక్లెట్ ఇస్తుండా బిడ్డ? ఎలా అనిపించింది అసలు? ఒక అమ్మాయి అయ్యుండి ఒక అబ్బాయి క్యారెక్టర్ చేయాలి అని అన్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ అబ్బాయి క్యారెక్టర్ చేయడం. అలాగే మీరు చూస్తుండొచ్చు సాంగ్ లో రైనింగ్ సీన్, అది యాక్చువల్ రియల్ రైనింగ్ సీన్. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా ఫ్యామిలీ గురించా? మా ఫ్యామిలీ చాలా స్వీట్. అమ్మో, ఎంత ఇష్టమా నీకు సౌందర్య అంటే? సాంగ్ గానీ ఎక్స్ప్రెషన్స్ పడతావా చూడాలని ఉంది. అవునా? ఓకే. నువ్వు పాక పడితే కరిగేటంత సీనే లేదు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల, నువ్వెట్ట ఇన్నోసెంటే పేసే పెడితే ఇంకా నమ్మాలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదిమ్మెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో డైలాగ్స్ ఏమైనా చెప్తావా? చెప్పుతా. చెప్పు. చిన్న డైలాగ్. మా అమ్మని తాటని కొట్టేవారంట. అది నిక్కీ ఒక డైలాగ్ అడుగుతుంది కదా, మీరు మా మమ్మీని పెళ్లి చేసుకోవచ్చు కదా బాగుంటుంది అని. ఎంత మంచిగా అనిపిస్తుందో అక్కడైతే. అవును, రియల్ గా కదా. కొన్ని ఏడ్చే సీన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఎలా మేనేజ్ చేసావు? నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయా? ఆ సీన్ ద్వారా మనం అక్కడ చేస్తున్నాం, ఆ ఫీల్ లో ఉండాలి, నాకు అది జరుగుతుంది అని ఊహించుకొని ఏడవాలి. అవునా? చాలా కష్టం కదా అలా ఊహించుకొని ఏడవడం. నాకేది కష్టం కాదు. కష్టం కాదా? శంకర వరప్రసాద్ గారు సినిమాలోంచి ఏదైనా పాట పాడతావా? మన శంకర్ వరప్రసాద్ సినిమాలోనా? సో మన ఆడియన్స్ కి నేను మీసాల పిల్ల పాడతా. ఏ మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, నీ విషయాలు చాలే, కంటికి చుట్టూ అందకపోతే కాల వేళాల, నువ్వు ఇట్లా ఎన్నో సెంటి వేసే పెద్ద ఇంకా నమ్మాలా, బాబు నువ్వు వేరే ఇంటేనా, మన జాతి మొత్తం ఇంతేనా, గుండెలా ముళ్ళుకొచ్చి పువ్వుల చెట్టుకి ఇస్తారా. చాలా బాగా పాడుతున్నావు. డాన్స్ కూడా వేస్తావా? సాంగ్ పాడతా. కంటికి చుట్టూ అందకపోతే కాల వేళాల, నువ్వు ఇట్లా ఎన్నో సెంటి వేసే పెడితే ఇంకా నమ్మాలా, బాబు నువ్వు వేరే ఇంటేనా, మన జాతి మొత్తం ఇంతేనా, గుండెల ముళ్ళు కొంచెం పువ్వుల చెట్టుకి ఇస్తారా. అది కూడా నేను కోరుకుంటున్నా, అలానే కావాలి అని. అవునా? ఓకే. హీరోయిన్ కావాలని ఉందా నీకు? చాలా చాలా. నువ్వు నిజంగా చాలా పెద్ద హీరోయిన్ అయిపోతావు. ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు. చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. రియలీ నేను అంతా చూసి సౌందర్య అంటే నీకు ఇష్టమా తల్లి? చాలా ఇష్టం. ఎందుకని? సో చెబ్బి. ఎందుకు ఏడుపు వస్తుంది నీకు? ఇటు చూడు. ఎందుకు ఏడుస్తున్నావు? యాక్చువల్లీ చనిపోయిందనా? సౌందర్య చనిపోయిందని ఏడుస్తున్నావా చిట్టి తల్లి? ఇప్పటికీ తను ఉంటే. నువ్వేమైనా చూసావా సౌందర్య సినిమాలు? ఓ, ఎందుకు నీకు అంత సెంటిమెంట్ అసలు నీకు సౌందర్య అంటే? తన దారినే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓహో, సౌందర్యం చూసా. ఏం సినిమాలు చూసావు నువ్వు సౌందర్య సినిమాలు? అమ్మో, ఇంత ఇష్టమా నీకు సౌందర్య అంటే? ఊహా. ఓహో, ఎందుకు ఏడుస్తున్నావు నానా? ఆంటీ చనిపోయారనా సౌందర్య ఆంటీ? అక్కనా? అందరూ అక్కలేనా నీకు? నాకు కూడా చాలా ఇష్టం సౌందర్య అంటే. ఇప్పటికీ తను ఉంటే నేను తనతోని క్యారెక్టర్ చేస్తున్నాను. నిజమే కదా? అయ్యో, ఏంట్రా నీకు ఎంత ఇష్టమా సౌందర్య అంటే? అయ్యా, ఇంత చిన్న పిల్లలకు కూడా నిజంగా సౌందర్య అసలు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండడం గానీ, అసలు
మామూలు విషయం కాదు. సౌందర్యని ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకప్పుడు సావిత్రి ఎలాగో, ఆ తర్వాత ఇంకో జనరేషన్ కి సౌందర్య అలా ఉండేవారు. నిజంగా ఆవిడ చనిపోవడంతో ఈ కొత్త జనరేషన్ కి సౌందర్య అంటే తెలియదేమో అనుకున్నా, కానీ ఇప్పుడిప్పుడే ఫీల్డ్ లోకి వచ్చి వాళ్ళేంటో నిరూపించుకుంటున్నా. చిన్న చిన్న పిల్లలకు కూడా సౌందర్య ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషనల్ యాక్ట్రెస్ గా మారారంటే మనం ఇప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం. సౌందర్య గారి సినిమాలు ఏం చూసావు నువ్వు? నేను చాలా మూవీస్ చూసాను, పేర్లు అంతగా తెలియదు నాకు. పేర్లు అంతగా తెలియదు. సో చూసాను. తన యాక్టింగ్ కి నేను సెల్యూట్ చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్. కరెక్టే. నీకు విషయం తెలుసా, చిరంజీవి గారితో కలిసి కూడా ఆవిడ యాక్ట్ చేశారు. రియల్లీ అన్నయ్య సినిమా చేశారు. చాలా బాగుంటాయి వాళ్ళిద్దరు సినిమాలు కదా. నువ్వు కూడా మనశంకర వరప్రసాద్ గారితో. నిజమే, సౌందర్య గారు బతికి ఉంటే ఇప్పటికి నేను అన్నట్టుగా కూతురుగా యాక్ట్ చేసేదానివేమో. అవును కదా. ఇంత ఇష్టమా నీకు సౌందర్య గారు అంటే? చాలా. అవునా? అన్ని సినిమాల్లో బతికే ఉంది. నిజంగా సినిమాకున్న గొప్పతనమే అది. చూసావు కదా, ఆమె చనిపోయి కూడా చాలా ఏళ్ళు అయిపోతుంది. అయినా నీలాంటి పిల్లలు అప్పటికి చనిపోయే టైంకి నువ్వు పుట్టి కూడా ఉండవు. అలాంటి పాప, చిన్న పాపవి నువ్వు. సౌందర్య గారి సినిమాలు చూసి అంత ఇన్స్పైర్ అయిపోయి ఆమెను ఇంత గుర్తు చేసుకుంటూ ఇంత ఏడుస్తున్నావంటే. సౌందర్య గారు ఎలా చనిపోయారో తెలుసా నీకు? ఎలా? ఏరోప్లేన్ లో క్రాష్ అయిపోయి చనిపోయారు. కరెక్టే. లేదంటే ఒక గొప్ప నటి ఉండేవారు మనకి. ఫోన్లే, ఏడవకు. ఇంకెవరైనా మంచి యాక్ట్రెస్, అలాంటి యాక్ట్రెస్ రావచ్చు. లేదంటే నువ్వు అన్నావు కదా సౌందర్య గారి లాగా నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అని. నీలాంటి వాళ్ళు రేపు ఆమె పేరు నిలబెట్టడానికి అవకాశం కూడా ఉంది. ఏడవకు. నవ్వు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. నేను ఇంకేమన్నా మిస్ అయ్యానా నిన్ను అడగడం? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? మన ఆడియన్స్ కి నేను చెప్పాలనుకుంటున్నాను. హాయ్ ఆడియన్స్, నేను మీ ఊహని. మీ బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడు ఉండాలి. అలాగే నేను మీ ఇంటి పాపలాగా నన్ను కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. సూపర్. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు కోరుకున్నట్టే సౌందర్యలాగా అద్భుతమైన మహానటివి అవుతావు. ఒకప్పుడు సావిత్రి గారు, తర్వాత సౌందర్య, ఆ తర్వాత ఊహ అని చెప్పుకునే రోజులు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది నీతో మాట్లాడుతుంటే. లాస్ట్ లో ఏడిపించేసాం కదా మేము నిన్ను. లేదు, నువ్వు సౌందర్య గారి పేరు తెస్తావని కూడా నేను అనుకోలేదు. రియల్లీ నాకు తను అంటేనే ఇష్టం. తన తర్వాత ఇంకెవరు, ఫస్ట్ తనే నాకు ఇష్టం. తన ద్వారానే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. తన మొహంలో ఎప్పుడు కళ ఉంటుంది. కళ ఉంటుందా? శారీస్ కట్టుకుంటారు, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ డ్రెస్సింగ్. తను నో ఫ్యాషన్, ఓన్లీ ట్రెడిషనల్స్. చాలా బాగుంది నీతో ఇంటర్వ్యూ. సౌందర్య లాగా సూపర్ హీరోయిన్ నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఆవిడికి కూతురుగా యాక్ట్ చేసే అవకాశం రాకపోయినా నీకు ఇప్పుడు అది ఎలాగూ లేదు ఛాన్స్. కానీ ఫ్యూచర్ లో మాత్రం ఒక మంచి హీరోయిన్ అయ్యి సౌందర్య లాంటి నటి మళ్ళీ వచ్చిందని అనిపించుకోవాలి. ఆమె పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఊహా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.